సీతాకళ్యాణ సందర్భంగా రాముడు విరిచినటువంటిది శివధనుస్సేన. ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఈ అయోధ్యకాండ 118వ సర్గ 39వ శ్లోకం. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో వీరు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి భార్య పేరు అనసూయ. ఆమె మహాపతివ్రత. ఆమె సీతను ఆశీర్వదించి ఆమె స్వయంవర విశేషాలను అడిగినప్పుడు సీత చెప్పింది, మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీచాక్షయ సాయకౌ అని. తూణీచాక్షయ సాయకో, అక్షయమైనటువంటి బాణములు కలిగినటువంటి తూణీరము, ధనుహు గొప్పదైనటువంటి ధనుస్సుని ఆ ప్రీత్యా మిక్కిలి ప్రీతితోటి వరముగా దత్తం వరుణం మహాత్మన, వరుణుడి ఇచ్చినటువంటిది అని. అంటే వరుణుడి వల్ల ఈ ధనుసు సంక్రమించింది. ఈ ధనుసుని ఆధారంగా చూసి ఎక్కుపెట్టినటువంటి వాళ్ళకే వివాహం చేస్తానని చెప్పి, సీతనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి జనకుడు చెప్పడం, చాలామంది రాజకుమారులు ప్రయత్నించి విఫలం అవ్వడం, ఆ తర్వాత రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు చాలా కాలం తర్వాత రావడం, అక్కడ రాముడు ఈ ధనుస్సుని భంగము చేయడం, తనని రాముడికి ఇచ్చి వివాహం చేయడం, ఇదంతా సీత అనసూయతో చెప్పినటువంటి అంశములు. కానీ జరిగినటువంటిది ఏమిటి? బాలకాండలో రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఈ మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు జనకుడు శివధనుసును చూపించాడు. తనకు ఆ ధనుసు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడు. ఇది దేవరాతుడు అనేటటువంటి తన పూర్వీకుడి నుంచి తనకు వంశానుక్రమంగా తనకు వస్తుందని చెప్పి దేవతలు ఈ దేవరాతుడి దగ్గర ఆ ధనుసును ఉంచారని, శివుడు ఆ ధనుసును దేవతలకు ఇచ్చాడని, ఆ చేత శివుడి నుంచి ఆ ధనుసు తనకు సంక్రమించినట్టుగా చెప్పాడు. ఈ ధనుసుని ఎక్కుపెట్టినటువంటి వాళ్ళకే వివాహం చేస్తానని చెప్పి, సొంత కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి చెప్పడం, రాజకుమారులు ప్రయత్నం చేయడం, అది విఫలం అవడం, చివరికి రాజకుమారులు విసిగిపోయి జనకుడి మీద యుద్ధం ప్రకటించి 1 సంవత్సరం పాటు అతన్ని వేధించాడు దండెత్తి ఈ రాజకుమారులందరూ. అప్పుడు దేవతల్ని ప్రసన్నం చేసుకుని, ఇక్కడ మహాయజ్ఞం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రసన్నం చేసుకుని వాళ్ళ నుంచి దివ్యాస్త్రములు పొంది ఈ రాజకుమారులందరినీ జయించాడు. ఆ తర్వాత రాముడు, లక్ష్మణుడు, ఆ విశ్వామిత్రుడు అక్కడికి వచ్చినప్పుడు ఈ శివధనుస్సును చూపించినప్పుడు రాముడు శివధనుస్సు ఎక్కుపెడితే అక్కడ వివాహం అయ్యింది. అయితే అది శివధనుస్సుగా చెప్పబడుతోంది అక్కడ. కానీ ఇక్కడ వరుణుడి ఇచ్చినటువంటి ధనుస్సు, ఇక్కడ మహాయజ్ఞం అనేటటువంటి మాటని తదా మహాయజ్ఞం, ఆ సమయంలో జరిగిన మహాయజ్ఞ సమయంలో ఇక్కడ మహాయజ్ఞం అనేటువంటి దాన్ని దక్షయజ్ఞంగా తీసుకోవాలని వ్యాఖ్యాతలు చెప్తున్నారు. దక్షయజ్ఞ సమయంలో పరమశివుడు ఆ దేవతలకి తమ ధనుస్సుని ఇస్తూ వరుణుడి ద్వారా ఈ దేవరాతుడికి ఇప్పించాడు. ఆ ధనుస్సు ఇది. అందుచేత రాముడు ఎక్కుపెట్టినటువంటి ఈ ధనుస్సు వరుణుడి ఇచ్చినటువంటి ధనుస్సు, అది శివధనుస్సే. ఇది వ్యాఖ్యానకర్తలు చెప్పినటువంటిది.